నెరేటివ్ అన్నాను నేను. ఈ పొలిటికల్ నెరేటివ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో వీరు ఏ విధంగా దానికి కౌంటర్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రీసెంట్గా భారీ వర్షాలు వరదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ప్రజెంట్ ఈ పులివెందుల రాజకీయం గురించి గత 10-15 రోజులుగా ఇష్యూ నడుస్తూ ఉంది సార్. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా భారీ విజయం సాధించింది. అక్కడ ఓటర్లకు స్వతంత్రం వచ్చింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉన్న పరిస్థితి. మన ఓటింగ్ చూసుకున్నా, తర్వాత ఈ మెజారిటీ చూసుకున్నా కూడా అంటే డిపాజిట్ కూడా రాలేదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. గతంలో కుప్పంలో అంటే జగన్ అధికారంలో ఉండగా కుప్పంని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ఇలాకా కాబట్టి కుప్పం మున్సిపాలిటీని కూడా వాళ్ళు గెలుచుకున్న పరిస్థితి. కానీ ఈ ఎన్నికల్లో చూసుకుంటే అప్పుడు కుప్పంలో గెలిచినా ఇప్పుడు 11కు మాత్రమే పరిమితమైంది వైసీపీ. ఇప్పుడు పులివెందుని టార్గెట్ చేయడం ద్వారా జగన్ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారని అనుకోవచ్చు అంటారా? ఇంత ఫోకస్ చేయడాన్ని ఏ రకంగా చూడాలి సార్? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక హోమ్ పిచ్ అని ఒకటి ఉంటుంది. క్రికెట్ పరిభాషలో మనం మాట్లాడాలంటే ఒక్కొక్క ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతంలో వాళ్లకు ఆ హోమ్ పిచ్ ఏదైతే ఉంటుందో అది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆ హోమ్ పిచ్ లో వాళ్ళు చాలా సార్లు బ్యాటింగ్ కానీ బౌలింగ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ రాణిస్తారు అన్నది సర్వసాధారణంగా మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ తెందూల్కర్ చూస్తే ఆయనకు ముంబైలో ఉన్న వాంఖెడే స్టేడియం అన్నది హోమ్ పిచ్ కాబట్టి అక్కడ ఆయన ఎప్పుడూ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తారన్నది స్పోర్ట్స్ పార్లెన్స్ లో మనం మాట్లాడుకుంటే. రాజకీయాలకు వచ్చేసరికి కొన్ని ప్రాంతాలు ఒక్కొక్క నాయకుడికి అది హోమ్ పిచ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పులివెందులు తీసుకుంటే 4 దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి అది ఒక కోటలాగా ఉన్న ప్రాంతం. ఎందుకంటే 1978వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి గెలుపుతో మొదలైంది. ఆ తర్వాత 2009లో ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొనసాగించారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, అక్కడ కూడా ప్రతిసారి చూస్తే అప్పుడు కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం వాళ్ళది నడుస్తూనే ఉంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు గనక ఈ ఎన్నికలు చూస్తే మీరు అన్నట్టు ఈ 2 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ అన్నది డిపాజిట్లు కోల్పోయింది. అందువల్ల ఇంతవరకు జరిగిన ఎలక్షన్లన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి అన్న ఒక కామెంట్ ని తెలుగుదేశం వారు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిందని, ఇంతవరకు ఎవరు కూడా ఒక ప్రెషర్లో ఈ విధంగా ఓట్ చేశారని, కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వీటన్నిటిని కూడా మేము తొలగించాము అన్నది సాధారణంగా వీరు మాట్లాడుతున్న విషయం. అదే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వారు కుప్పం మీద ఈ విధంగా అక్కడ ప్రయోగం చేశారు. ఎందుకంటే కుప్పం అన్నది చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట. ఇప్పుడు 2021లో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ కుప్పం మున్సిపాలిటీని కూడా తీసుకుంది. అక్కడ ఏమన్నారంటే అప్పుడు ఈ విధంగా కుప్పం మున్సిపాలిటీలో కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన నాకు చూడాలని ఉంది అని కామెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళా ఇక్కడ పులివెందులలో, ఒంటిమిట్టలో ఈ విధంగా విజయాలు సాధించడం అన్నది చూసుకోవాల్సిన ప్రభావం. కాబట్టి ఈ రాజకీయ ప్రభావాలు మీరు చూసుకుంటే ఈ విజయం ఏదైతే ఉందో ముఖ్యంగా టీడీపీలో ఉన్న కాడర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉత్సాహం క్రియేట్ చేస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోటలోనే మేము గెలిచాము అన్న ఒక ప్రచారం వాళ్ళు క్రియేట్ చేసి ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ప్రభావం చూపించాల్సిన అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది అని చెప్పేసి ఒక ప్రచారం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు, తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 142, 143 హామీలు కూడా ఏవీ లేవని ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ సందర్భంగా ఈ విధమైన వ్యతిరేకత లేదు అని ఈ ఎలక్షన్లు ప్రూవ్ చేస్తున్నాయని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడడం జరిగింది. తర్వాత ఏంటంటే సర్వసాధారణంగా ఇది మన కంచుకోట కాబట్టి మనం ఏం చేసినా కూడా గెలుస్తామన్న ఒక భావన ఏదైతే ఉందో ఆ భావనకి అప్పుడు 2021లో కుప్పంలో పడినట్టు ఇప్పుడు కూడా ఇక్కడ పులివెందుల్లో కూడా ఆ విధమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒకవైపు చూస్తే ఇది వైఎస్ఆర్సీపీకి ఒక హెచ్చరికగా కూడా మనం అనుకోవచ్చు.
అంటే నేను అజేయంగా ఏదైనా చేయగలను అన్న ఒక ఏదైతే ఉందో అదొక మిత్ అని ఈ ఎన్నికలు మనం ప్రూవ్ చేస్తాయి. కాబట్టి స్థానిక స్థాయిలో బలోపేతం చేయాలి, తరువాత మిగతా క్యాడర్ అందరినీ కూడా కలవాలి అన్న ఒక ఇండికేషన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికలు ఇస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో వీటిని ఏ విధంగా దీని ప్రభావం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పడబోతోంది అన్నది మనం చూడాల్సిన అంశం. రైట్ సార్. అంటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్న ఒక ఇది పులివెందులు అంటే జగన్ అడ్డా వైఎస్ కంచుకోట, అలాంటి కంచుకోటనే బద్దలు కొట్టాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగలేదు, రిగ్గింగ్ జరిగింది కాబట్టే టీడీపీ